నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రక్తానికి ఇన్ఫెక్షన్, సెప్సిస్, చలికాలం ఆరోగ్యం భద్రం, స్థూలకాయాన్ని తగ్గించే ప్రకృతి వైద్యం, పక్షవాతం భయం వద్దు, ఇంకా హెల్త్ టిప్. మన దేహంలోని ఏ భాగానికైనా ఇన్ఫెక్షన్ రావటం మనం చూస్తూ ఉంటాం. కళ్లకు వస్తే కండ్ల కలక అని, కాలేయానికి వస్తే హెపటైటిస్ అని, అపెండిక్స్కి వస్తే అపెండిసైటిస్ అని చెప్పుకోవటం మనందరికీ తెలిసిందే. మరి శరీరంలోని అన్ని అవయవాలకు వచ్చినప్పుడు రక్తానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కాకపోతే దీని గురించి మనకు అంతగా తెలియదు. రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ను మనం వాడుకలో రక్తం విషంగా మారిపోయింది అని పిలుస్తూ ఉంటాం. నిజానికి ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. వైద్య పరిభాషలో సెప్టిసీమియా లేదా సెప్సిస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం శరీరం అనే బండిని నడిపే జీవ ఇంధనం. మన ఒంట్లోని అన్ని భాగాలు పనిచేయాలంటే ఆయా భాగాలకు నిరంతరం సరైన రక్తం అందాలి. మరి ఆ రక్తానికి ఇన్ఫెక్షన్ సోకితే శరీరమంతా విషపూరితమవుతుంది. కొన్నిసార్లు ప్రాణాలకి ముప్పుగా మారుతుంది. రక్తాన్ని విషతుల్యం చేసే వ్యాధిని సెప్టిసీమియాగా పిలుస్తారు. ఇది అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. శరీరంలోని వివిధ భాగాలకు ఇన్ఫెక్షన్ సోకినట్లుగానే అది రక్తానికి వ్యాపించి శరీరాన్ని పూర్తిగా విషమయం చేస్తుంది. ఒక్కోసారి శరీరంలోకి ప్రవేశించిన పరాన్న జీవులు విసర్జించే విషపూరిత వ్యర్థాల వల్ల శరీరం విషపూరితమవుతుంది. క్రమంగా అది శరీరం అంతటికీ పాకుతుంది. ఏదైనా గాయం తగిలి ఆ భాగం సెప్టిక్ అయిన మాదిరిగానే సెప్టిసీమియా కారణంగా శరీరంలోని కీలకమైన అవయవాలన్నీ సెప్టిక్ అయి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. సెప్సిస్ అంటే ఏంటి అంటే తీవ్రమైన ఇన్ఫెక్షను మన వ్యాధి నిరోధక శక్తి పనిచేయకపోవడంతో పాటు ఎంతో కొంత మన యొక్క ఆరోగ్యం లేదా అవయవాలు దెబ్బతినడం అంటే ప్రధానంగా మన శరీరాన్ని 6 అవయవాలుగా మనం గమనించుకోవచ్చు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీ, రక్త కణాలు. సో వీటిల్లో ఏదైనా 1-2 అవయవాలు దెబ్బతిన్నట్లయితే ఇన్ఫెక్షన్ వలన ప్లస్ మన వ్యాధి నిరోధక శక్తి కూడా దారి తప్పితే దానిని సింగిల్ వర్డ్లో సెప్సిస్ అంటాం. సో ఒక ఇన్ఫెక్షన్ సెప్సిస్గా మారడానికి కారణాలు ఏంటి? ఆ వ్యక్తి యొక్క వయసు, ఆ వ్యక్తికి ఉండే ఇతర ఇబ్బందులు, ఏది షుగర్ వ్యాధి అవ్వచ్చు, గుండె జబ్బు అవ్వచ్చు, కిడ్నీ జబ్బు అవ్వచ్చు, వయసు పైబడి ఉండొచ్చు, లేకపోతే ఒబెసిటీ అంటే స్థూలకాయం అవ్వచ్చు. ఇలా ఏ కారణం చేతనైనా సరే ఒక మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటుంది. ఏ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అనే దానికంటే పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి సెప్సిస్గా మారుతుంది అని చెప్పడం మోర్ కరెక్ట్. రక్తం విషపూరితమైనప్పుడు చలితో కూడిన జ్వరం వస్తూ ఉంటుంది. ఊపిరి సరిగా ఆడదు. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మూత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. పొట్టలో నొప్పిగా ఉంటుంది. తరచూ వాంతులు, నీళ్ల విరేచనాలు అవుతుంటాయి. కామెర్ల లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సెప్టిసీమియా అనేది ప్రధానంగా బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంది. అలాగే మద్యానికి బానిసైన వారికి, ఏళ్ల కొద్దీ షుగర్ జబ్బుతో బాధపడుతున్న వారికి, రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసే కొన్ని రకాల మందులను యథేచ్ఛగా వాడే వారికి రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక యాంటీబయాటిక్స్ను విచక్షణారహితంగా వాడటం వల్ల అది క్రమంగా మన ఒంట్లో రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. దీంతో శరీరంలో చేరిన సూక్ష్మజీవులు ఈ యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని తట్టుకునే శక్తిని పుంజుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టిసీమియా రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. చాలా సింపుల్గా పేషెంట్కి ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పేషెంట్ బీపీ ఎలా ఉంది అనేది ఒక ప్రధానంగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం. పేషెంట్ మాట తీరు ఎలా ఉంది అంటే కొంచెం కాన్షియస్ లెవెల్ తగ్గుతూ అపస్మారక పరిస్థితిలోకి వెళ్తున్నాడా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే శ్వాస తీసుకునేది ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఇట్లా కొన్ని ముఖ్యమైన అబ్జర్వేషన్స్, తేలికపాటి అబ్జర్వేషన్స్ 2-3 చూడటం ద్వారా
ఒక సింపుల్ స్కోరింగ్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అసెస్మెంట్ అంటే అవయవాలు దెబ్బతింటాన్ని గుర్తించడమే సింపుల్గా. సో అవయవాలు దెబ్బతింటం గుర్తించాలి అంటే మరి వేరే దారి ఉంది, రక్త పరీక్ష చేసి చూస్తే కానీ తెలియదు. కానీ అలా చేయకుండా గుర్తించడానికి ఏమైనా పద్ధతి ఉందా అంటే ఈ సోఫా అనే పద్ధతి ఏంటి, సైంటిఫిక్గా మేము ఒక డాక్టరు అంచనా వేసి కనిపెట్టగలిగేది సీక్వెన్షియల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అసెస్మెంట్. దీనికి క్యూ అనేది ఒకటి యాడ్ చేస్తాం, క్విక్ సోఫా అంటాం. సో ఈ క్విక్ సోఫా చాలా సింపుల్ అనమాట. సో ఈ క్విక్ సోఫా ప్రకారం ఏంటి, పేషెంటు బీపీ ఎలా ఉంది, అతను శ్వాస వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఎన్నిసార్లు గాలి పీల్చుకుంటున్నాడు, అతను ఆలోచన అంటే మాట్లాడేది తడబడుతున్నాడా లేకపోతే కొంచెం ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం, అంటే కొంచెం అయోమయంగా ఉన్నాడా లేదా అనేది మనం ఈ 3 లక్షణాల్లో ఏదైనా ఒక 2 లక్షణాలని కనుక గమనించి పాజిటివ్ ఉన్నట్లయితే మనం సెప్సిస్ని అనుమానపడవచ్చు. మిగతా వారితో పోలిస్తే గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారికి సెప్టిసీమియా ముప్పు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా గుండె జబ్బులకు చికిత్స పొంది కోలుకునే సమయంలో సెప్టిసీమియా వ్యాధికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. చికిత్స పొందిన హృద్రోగుల్లో 40 నుంచి 60% మంది నెల రోజుల్లో సెప్టిసీమియాకు గురి అయి మరణించే ప్రమాదం ఉంటుంది. ఇక ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వారిలో సైతం 40% మందిలో సెప్టిసీమియాకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రధానంగా నిమోనియా వచ్చిన సందర్భాల్లో ఇది ఎక్కువ. అలాగే ఏ కారణంగానైనా పొట్టలో ఇన్ఫెక్షన్ వస్తే 32% మందిలో అది సెప్టిసీమియాకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా పెరిటోనైటిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భంలో పొట్ట మొదలుగని జీర్ణకోశ వ్యవస్థలో పేగు వరకు ఏ భాగానికైనా రంధ్రం పడటం జరిగినప్పుడు పొట్టలోని స్రావాలు శరీరంలోకి ప్రవేశించి క్రమంగా శరీరమంతా విషపూరితంగా మారిపోతుంది. అల్సర్ల వల్ల పేగుకు రంధ్రం పడినప్పుడు కూడా అది సెప్టిసీమియాకు దారితీసే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11% కేసుల్లో అది సెప్టిసీమియాగా పరిణమించవచ్చు. సెప్సిస్ చికిత్స అనేది బేసికల్గా ఇప్పుడు ఇక్కడ నేను మీకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఒకటి ఇన్ఫెక్షన్ ప్లస్ ఆర్గన్ డ్యామేజ్ ప్లస్ డిస్రెగ్యులేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్, అంటే శరీరంలో క్రిమి చేరటం ప్లస్ అవయవాలు దెబ్బతింటం ప్లస్ మన వ్యాధి నిరోధక శక్తి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, అది సరిగ్గా పని చేయకపోవటం. సో ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ మలేరియా ఉంటే మలేరియా ఇన్ఫెక్షన్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో అది ఇవ్వాలి. ఏదైనా బ్యాక్టీరియా చేరింది, బ్యాక్టీరియా అంటే ఆ బ్యాక్టీరియాకి ఏం యాంటీబయాటిక్ ఇవ్వాలో కనుక్కొని ఆ యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే ఏ ఫంగస్ తెలుసుకొని ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్. సో కాకపోతే సెప్సిస్లో ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. సో ఏం చెప్పాను, ఇన్ఫెక్షన్ ప్లస్ సెకండ్ ఏం చెప్పాను, ఆర్గన్ డ్యామేజ్ అన్నాను, అంటే అవయవాలు దెబ్బతింటాం. సో ఏ అవయవం దెబ్బతింది, గుండె కొట్టుకునే శక్తి తగ్గిందా, కిడ్నీ ఫెయిల్ అయిందా, కామెర్లు వచ్చినాయా. సో అలా ఆర్గన్ ఏదైతే ఇంపాక్ట్ పడిందో దాన్ని ట్రీట్ చేయటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాయింట్ చాలామంది మిస్ అయ్యి లేట్గా వస్తూ ఉంటారు. సో అర్లీగా సెప్సిస్ని రికగ్నైజ్ చేసి అర్లీగా ఆర్గన్ డ్యామేజ్ రికగ్నైజ్ చేస్తే ఆర్గన్ రికవర్ చేసుకోవచ్చు. కానీ ఇంతటితో అయిపోలేదు. నేను 3 పాయింట్స్ చెప్పాను మీకు. 3వ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, వ్యాధి నిరోధక శక్తి దారి తప్పటం. సో ఏదైతే వ్యాధి నిరోధక శక్తి దారి తప్పిందో దాన్ని రికవర్ చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే కష్టమైనది. సో మనం ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అవయవాలు దెబ్బతిన్న తర్వాత డిలే అయితే మనం వ్యాధి నిరోధక శక్తిని దారిలో పెట్టడం, మందులు లేవు దురదృష్టవశాత్తు. సో కొత్త అప్రోచెస్ మేము కొంత ట్రై చేస్తూ ఉన్నాం. ఐసీయూలో కొన్ని స్పెషలైజ్డ్ డయాలసిస్లు వచ్చినాయి, కొన్ని స్పెషలైజ్డ్ మెడికేషన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా రీసెర్చ్ లెవెల్లో యూజ్ చేస్తున్నాం. కోవిడ్లో కొన్ని వాడాం, నాన్ కోవిడ్ కేసెస్లో కొన్ని రకాల పద్ధతులు వాడాం. ఏదైనా సరే అందుకనే చెప్తున్నాను, సెప్సిస్కి వైద్యం అనగానే అంత తేలిగ్గా ఉండదు. సో ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ సెప్సిస్లోకి వెళ్లకుండా ముందే తీసుకురావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, లేదా అర్లీగా సెప్సిస్ని పట్టుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెప్టిసీమియా రోగుల్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ అందిస్తారు. రక్తపోటు అకస్మాత్తుగా పెరగకుండా నివారించే వ్యాసోప్రెస్సార్ సపోర్టును ఏర్పాటు చేస్తారు. రోగి పరిస్థితిని బట్టి అవసరమైతే వెంటిలేటర్ ఏర్పాటు చేస్తారు. కిడ్నీ రోగుల విషయంలోనైతే రక్తాన్ని శుద్ధి చేసేందుకు డయాలసిస్ ప్రక్రియ ప్రారంభిస్తారు. సెప్టిసీమియా రోగులకు ఇవాళ రీకాంబినెంట్ యాక్టివేటెడ్ ప్రోటీన్ C అనే ఇంజెక్షన్లు, ఎండాటాక్సిన్ యాంటాగనిస్ట్,
గ్రాన్యులోసైట్, మ్యాక్రోఫేజ్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్తో పాటు రక్తనాళం ద్వారా ఇమ్యునోగ్లోబులిన్స్ అందించటం ద్వారా చికిత్స చేస్తున్నారు. ఇక సెప్టిసిమియాను నివారించుకోవటం అన్నది పూర్తిగా మన చేతుల్లో పని. తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. వ్యక్తిగతంగా, సామాజికంగా శుభ్రతను పాటించాలి. ఈ జాగ్రత్తలు సెప్టిసిమియాను చాలా వరకు నివారిస్తాయి. రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చలిగాలుల తాకిడి పెరుగుతోంది. రాబోయే 3 నెలల కాలం పాటు శీతాకాలమే. ఈ నేపథ్యంలో వణికించే చలి మూలంగా మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన చర్మానికి సమస్యల తాకిడి బాగా పెరుగుతుంది. సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి మొదలుకొని ఆస్తమా, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల వరకు చిన్న చితక ఆరోగ్య సమస్యలు చాలానే వేధిస్తూ ఉంటాయి. ఇక ఈ చలికాలంలో దీర్ఘకాలిక జబ్బుల బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తినే తిండి మొదలుకొని జీవన శైలి వరకు నిత్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతుంటుంది. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని రాయడం మంచిది. చలికాలంలో చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెటర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడినీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తుంటాయి. ఈ సమస్యని నివారించుకునేందుకు కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం, కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనమూ ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతుండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా, తాజాగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. అధిక బరువు అనేది ఓ ఊపి లాంటిది. ఓసారి అందులో దిగపడితే బయటపడటం అంత సులభం కాదు. మనలో చాలా మంది త్వరగా బరువు తగ్గటానికి డైటింగ్లు చేస్తూ ఉంటారు. లేదంటే గంటల తరబడి వ్యాయామాలు చేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది లైపోసెక్షన్, బేరియాట్రిక్ సర్జరీలను సైతం ఆశ్రయిస్తూ ఉంటారు. టీవీలు, పేపర్లో ప్రకటనలు చూసి అనేక మందుల్ని వాడుతూ ఉంటారు. నిజానికి అశాస్త్రీయ పద్ధతుల్లో బరువు తగ్గితే వాటి వల్ల తర్వాతి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే ఎటువంటి ఔషధాలు వాడాల్సిన పని లేకుండా సంప్రదాయ ఆరోగ్య సూత్రాలను మేళవించి స్థూలకాయాన్ని కరిగించే చికిత్సల్ని అందిస్తోంది రామోజీ ఫిలిం సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్. బరువును వదిలించుకునేందుకు వెల్నెస్ సెంటర్ అందిస్తున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొద్దుగా ఉన్న అందరికీ సన్నబడాలనే ఉంటుంది. సంప్రదాయ చికిత్సలు తీసుకుని శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు సమపాళ్లలో అందిస్తూ రూపొందించిన థెరపీలైతే ఆరోగ్యకర పద్ధతుల్లో బరువు తగ్గిస్తాయి. ఈ వెల్నెస్ సెంటర్లో మనిషి శరీరతత్వాన్ని బట్టి డైట్ ప్రణాళికను, సంప్రదాయ వైద్య విధానాల్ని సమ్మిళితం చేసి అనేక పరిష్కార మార్గాలను అందరికీ అందుబాటులో ఉంచారు. మొదట మనిషి శరీరం తీరును విశ్లేషించేందుకు బాడీ కంపోజిషన్ అనలైజర్ వాడతారు. దీంతో మన బరువు, ఎత్తుకు, వయసుకు తగ్గట్టుగా బాడీ మాస్ ఇండెక్స్ కొలతలు సరిగ్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత మన ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం అందించిన హిబ్బాత్ ప్రక్రియ ద్వారా కొన్ని రకాల మర్దనల్ని చేయడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. అలాగే G5 థెరపీ ద్వారా నిర్దిష్ట రీతిలో వేగంతో కంపనాల్ని కలిగించడం ద్వారా కూడా బరువును తగ్గించుకునే వీలుంటుంది. ఇది కాక ఇక్కడ అందజేసే ప్రత్యేకమైన ఆహారాలు, ద్రవాల వల్ల ఒంట్లోని విషతుల్యాలు తొలగిపోయి మన జీర్ణ వ్యవస్థ, హార్మోన్ల వ్యవస్థ చక్కగా పనిచేయడమే కాకుండా కొవ్వు ఒంట్లో నిల్వ ఉండకుండా సహకరిస్తుంది. స్థూలకాయాన్ని దగ్గరి దారులో కాకుండా
శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేలా సుఖీభవ వెల్నెస్ సెంటర్ వివిధ థెరపీలను రూపొందించింది. అధిక బరువు అనేది అందరికీ సమస్యే. అయినా ఒక్కో మనిషి హెల్త్ హిస్టరీని అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుందని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వారికి ఆరోగ్య పరీక్షలు చేసి థెరపీని సూచిస్తున్నారు. పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెనుత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురావస్థకు అంతుండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవటం, మంచానికే పరిమితం కావడంతో చాలా మంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకు వస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో, పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి? పక్షవాతం అంటే తెలుగులో, ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే వాడుక భాషలో పారాలసిస్ అంటారు. దాన్నే మనం స్ట్రోక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ అని కూడా అనుకుంటాం. బ్రెయిన్లో ప్రాబ్లం వల్ల ఒక కాలు ఒక చెయ్య పడిపోవడం కానీ, ఒక కాలు లేకపోతే ఒక చెయ్య పడిపోవడం కానీ, మాట తేడా రావడం కానీ, లేకపోతే నడుస్తా తోలుతూ ఉండడం కానీ, లేకపోతే అన్కాన్షియస్ స్పృహ పోవడం కానీ, ఇవన్నీ పక్షవాతానికి తాలూకు సిమ్టమ్స్. పక్షవాతానికి కారణాలేంటి? బీపీ అండి. బీపీ కంట్రోల్లో లేని వాళ్ళకి పక్షవాతం వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ షుగర్ కూడా మనం ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో లేకపోతే కనుక బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ కానీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఒబిసిటీ, ఎక్కువ బరువు ఉన్న, హైట్కి తగ్గ బరువు లేకుండా హైట్కి తగ్గ ఎక్కువ బరువు ఉంటే ఒబిసిటీ ఒక రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ థింగ్ బ్యాడ్ హ్యాబిట్స్, అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేకపోతే కొన్నిసార్లు ఇలిసిట్ డ్రగ్ అబ్యూస్, అంటే మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళలో కూడా పక్షవాతం ఎక్కువ వస్తుంది. పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి? పక్షవాతం వచ్చింది అని అనుమానం రాగానే ఈ బీ ఫాస్ట్ సిమ్టమ్స్ ఇందాక మనం అనుకున్నవి ఏమైనా మీకు వచ్చినట్టయితే వెంటనే టైంను వృధా చేయకుండా, పేషెంట్ కాన్షియస్గా ఉంటే కనుక వెంటనే అంబులెన్స్ని పిలిచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మీ న్యూరాలజిస్ట్ని కలవాలి ఫస్ట్. నెక్స్ట్ పక్షవాతం వచ్చిన తర్వాత మీరేం చేయొచ్చు, ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ రకమైన ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. పక్షవాతం రాగానే మన స్ట్రోక్ యూనిట్లో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే సిటీ స్కాన్ చేస్తామండి. సిటీ స్కాన్ ఎందుకు చేస్తామంటే రక్తనాళం బ్లాక్ అయిందా లేకపోతే రక్తనాళం చిట్లిందా, రెండిటికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. పక్షవాతం వచ్చిన తొలి గంటలు ఎందుకు కీలకం? పక్షవాతం వచ్చిన 4.5 hours లోపు మీరు హాస్పిటల్కి వచ్చినట్టయితే మీకు కానీ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం బ్లాక్ అయిందని కానీ మేము నిర్ధారిస్తే ఓకే, అప్పుడు మనకి దానికి ఐవి థ్రాంబోలైసిస్ అనే ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆల్టిప్లేజ్ అనే ఇంజెక్షన్ మీ నరం ద్వారా ఇస్తాం. అదేం చేస్తుంది అంటే డైరెక్ట్గా ఎక్కడైతే మీకు బ్లాక్ అయిందో ఆ నరాన్ని ఓపెన్ అప్ చేస్తుంది. దాన్ని మనం ఐవి థ్రాంబోలైసిస్ అంటాం. సో 4.5 hours తర్వాత ఒకవేళ పక్షవాతం వస్తే ఏం చేయాలి డాక్టర్ గారు అంటే 4.5 hours తర్వాత కూడా కొన్ని స్పెషల్ కండిషన్స్లో కొద్దిగా రీసెంట్ ట్రీట్మెంట్ ఉందండి. మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఒక కొత్త ట్రీట్మెంట్ ఉంది. అదేమిటంటే డైరెక్ట్గా మీ కాళ్ళ నుంచి కానీ లేకపోతే మీ చేతి నుంచి కానీ నరం నుంచి డైరెక్ట్గా మీ బ్రెయిన్ నరం దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ క్లాట్ని డిజాల్వ్ చేస్తాం, లేకపోతే ఆ బ్లాక్ని యాస్పిరేట్ చేసేస్తాం. అది మెకానికల్ థ్రాంబెక్టమీ అని కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్. ఇదేంటంటే 4.5 hours నుంచి లేట్గా కూడా చేసుకోవచ్చు. కానీ దీనికన్నా అంటే ఆ ట్రీట్మెంట్ మీద మనం బేస్ అవ్వకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు వచ్చినట్టయితే బెటర్ రిజల్ట్స్ వస్తాయండి. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు 4.5 గంటల లోపు కానీ రాకపోతే ఇఫ్ యు ఆర్ క్యాండిడేట్ ఫర్ మెకానికల్ థ్రాంబెక్టమీ దెన్ మనం స్టంట్ రిట్రీవర్ ద్వారా కానీ లేకపోతే యాస్పిరేటర్ ద్వారా కానీ జస్ట్ నరం ద్వారా వెళ్ళి ఆ బ్లాక్ని తీయచ్చు. ఇది నరం బ్లాక్ అయితే. నరం బ్లాక్ అయిన వాళ్ళలో కొన్నిసార్లు ఏంటంటే 2వ రోజు 3వ రోజు మెదడు వాపు ఎక్కువ వస్తుందండి. అప్పుడు పేషెంట్ డ్రౌజీ అయిపోవడం, ఫిట్స్ రావడం,
నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బ్రీతింగ్ ప్యాటర్న్, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఇవి ఉంటే డికంప్రెషన్ హెమిక్రేనియక్టమీ అని చేస్తామండి. ఒకవైపు స్కల్ బోన్ తీసి ఆ మెదడు వాపు ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా పెరగడానికి ఉంచుతాం. దాన్ని డీకంప్రెషన్ హెమిక్రేనియక్టమీ అంటాం. అది విత్ ఇన్ 48 to 72 అవర్స్ లోపు చేస్తాం. అలా కాకుండా రక్తనాళం చిట్లింది అనుకోండి, రక్తనాళం చిట్లితే మనం యాంజియోగ్రామ్ అని చేస్తామండి. ఒకవేళ రక్తనాళం లోపల ఏమైనా నీటి బుడగలాగా కానీ ఉంటే దాన్ని ఎన్యూరిజం అంటాం. ఆ ఎన్యూరిజంకి మనం ఏం చేస్తామంటే క్లిప్పింగ్ కానీ లేకపోతే కాయిలింగ్ కానీ చేస్తామండి. సో అది చేస్తే పేషెంట్కి బ్లీడ్ అవ్వకుండా ఆపుతాం. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఒకేసారి ఎక్కువ బ్లీడ్ అయిపోతే కనుక అప్పుడు కూడా మనం డీకంప్రెషన్ క్రేనియక్టమీ అనే ఆపరేషన్ చేస్తామండి. పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నావా లేదా, ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే కనుక బరువు తగ్గించే ప్రయత్నం చేసుకోవాలి. కొద్ది ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. రోజుకి 20 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయాలి, కనీసం వారానికి 5 రోజులు. నెక్స్ట్ థింగ్, మీకు బీపీ షుగర్ ఉన్నట్టయితే కనుక ఆ రెండు పర్ఫెక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, నెక్స్ట్ మాదక ద్రవ్యాలు ఏవైనా అలవాటు ఉంటాయి, ఇవన్నీ ఆపుకోవాలి. కాళ్ళు చేతుల్ని చచ్చుపడేలా చేసి నోటి మాటను కట్టుపడేసే అతిపెద్ద వైపరీత్యం పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకుని తగిన వైద్య సాయం పొందాలి. అప్పుడే మన పక్షవాతాన్ని జయించగలం. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉండేందుకు రాత్రిపూట పడుకునే ముందు ఒంటికి వెన్నపూస లేదా వాజిలిన్ పట్టించండి. ఇలా చేయటం వల్ల చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.